సాయికృష్ణ కేసులో డీల్కి ప్రయత్నాలు, ఇవిగో ఆధారాలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ సాయికృష్ణ లాకప్ డెత్, ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఈ వీడియో క్లియర్ కట్గా మీకు అన్ని వివరించే ప్రయత్నం చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికి వచ్చేసరికి ఈ సాయికృష్ణ డెత్ మిస్టరీ ఉంది కదా, దీనికి సంబంధించిన దాంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటి అంటే, ఇప్పుడు ఆయన లాకప్ డెత్ అయ్యారా లేదా అనేది డౌట్ కదా. సిట్ రిమాండ్ రిపోర్ట్లో ఆయన లాకప్ డెత్ అని చెప్పేసి నిర్ధారించింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓ ప్రక్కన చూస్తే సిఐ నాగరాజ్ ఎక్కడ కూడా నోరు తెరవట్లా. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి సహకరించిన వారు ఎవరా ఏంటా? ఓ పక్కన సీసీటీవీ ఫుటేజ్ ఎటువంటి ఆధారాలు లేవు. మరి 6వ తేదీన అరెస్ట్ చేసిన మాట వాస్తవమే. 6 నుంచి 8వ తేదీ దాకా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఇంక్లూడింగ్ ఎస్ఐ, ఇంకొంతమంది స్టాఫ్ కూడా చెప్పారు. దాని తదుపరి నిన్న వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఈ అంటే సిఐ నాగరాజ్తో పాటు మరో ముగ్గురు, మనం కూడా వీడియో చేసామని, కావాలని చెక్ చేసుకోవచ్చు. ఆ ముగ్గురు ఎవరు? 2 హెడ్ కానిస్టేబుల్, ఒక ఫ్రెండ్, ప్రైవేట్ ఫ్రెండ్, ఎవరు సురేష్ అనే అతను హెడ్ కానిస్టేబుల్. అందులో నాని కాంట్రవర్షియల్ క్యాండిడేటు. అతను మన సిఐ నాగరాజ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రైవేట్ సెటిల్మెంట్లు కార్యకలాపాలన్నీ చేసుకుంటూ ఉంటాడని చెప్పేసి మనం నిన్న మనకున్న సమాచారంలో తెలియజేస్తాం. అయితే వీటికి మించి మరొక ట్విస్ట్ కూడా వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ సాయికృష్ణ బంధువులతో డీల్ ప్రయత్నాలు జరిగాయి అని చెప్పేసి. సరే, ఆధారాలతో సహా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఏంటి అంటే, దీనికి సంబంధించి ఇప్పుడు 6, 8, మార్చి 6, మార్చి 8. సరే, 6వ తేదీన వాళ్ళు అదుపులోకి తీసుకున్న ట్రావెలింగ్ పోయింది అనుకోండి. 7, 8 ఆ 2 రోజుల నుంచి. ఆ తర్వాత మరి కస్టడీలో ఎంత టార్చర్ పెట్టారు, ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి అతను లేడు అనేది మాత్రం అనుకోవచ్చు. అయితే బాడీ ఏమైందనేది మాత్రం మిస్టరీ. ఈ బాడీ ఏమైపోయిందనే మిస్టరీ ప్రక్కన పెడితే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, అసలు ఎవరు తీసుకెళ్ళారు, ఎలా తీసుకెళ్ళారు, ఏంటి, సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది, దాన్ని రిట్రీవ్ చేయగలమా లేదా, ఇలా అనేక రకాలైన అనుమానాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ముగ్గురు కూడా సేమ్ టైం మిస్సింగ్. 2 హెడ్ కానిస్టేబుల్, ప్రైవేట్ వ్యక్తి సురేష్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే, వాళ్ళ కోసం సెర్చ్ చేస్తుంది సిట్ టీం. సిద్ధపడి మరి పోలీస్ బృందాలు కూడా వాటి కోసం వేటాడుతూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ డీల్ ఏంటి అంటే, ఆల్రెడీ ఈ ముగ్గురే ఎవరెవరైతే దీనిలో ఈ అఫెన్స్లో సపోర్టివ్గా ఉన్నారో సిఐ నాగరాజ్కి, ఆ ముగ్గురు ఆల్రెడీ వీళ్ళ రిలేటివ్స్తో డీల్ సెట్ చేసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయట. అది ఇప్పుడు మే 29వ తేదీ, బహుశా మే 29వ తేదీ అనగానే అది శుక్రవారం అనుకుంటారు. ఆ రోజు వీళ్ళు మంగళగిరికి విజయవాడకి మధ్యలో వడ్డేశ్వరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మన సాయికృష్ణ వాళ్ళ మేనమామని పిలిపించి అక్కడికి వీళ్ళందరూ కలుసుకొని, జరిగింది ఏదో జరిగిపోయింది, ఏదో ఒకటి సెటిల్ చేసుకుందాం అని చెప్పే ప్రయత్నాలు అయితే జరిగినాయి. మరి ఆ ప్రయత్నాలు జరిగిన తర్వాత మరి అది ఏమైంది, ముందుకు నడవాల. అది మొత్తానికి ఎక్కడో ఏదో బ్రేక్ పడింది, ఏ కండిషన్స్ దగ్గర ఎక్కడో బ్రేక్ పడింది. ఇక్కడ ఇప్పుడు ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు సాయికృష్ణ మేనమామ వచ్చి డీల్ సెట్ చేసుకునే ప్రయత్నాలు చేశాడు. అంటే ఇప్పుడు ఆయన సరే విషయం ఏంటో తెలుసుకుందామని వచ్చాడే అనుకుందాం. పోనీ విషయం ఏంటో తెలుసుకుందామని వచ్చినప్పుడు సరే వీళ్ళు డీల్ ప్రయత్నాలు చేశారు, అది జరగలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విషయం సాయికృష్ణ మేనమామ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎందుకు ప్రస్తావించాలి? ఖచ్చితంగా ప్రస్తావించాలి కదా. ఇప్పుడు తాజాగా వస్తున్న రిపోర్ట్ ఏంటి అంటే, వడ్డేశ్వరంలో వీళ్ళ మధ్య డీల్ సెట్ అయిందని చెప్పేసి, డీల్కి ట్రయల్స్ వేశారని చెప్పేసి. ఇప్పుడు మరి సాయికృష్ణ వాళ్ళ మేనమామ ప్రెస్ మీట్లు పెట్టాడు కదా. ఎప్పుడైతే ఈ సాయికృష్ణ ఎపిసోడ్ తెరపైకి వచ్చిందో, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓ విధంగా చెప్పాలంటే ఆయన నిర్ధారిస్తున్నాడు లేడు అని, ఏదో మీరేదో చేశారు అని చెప్పేసి. అంటే దీని ఉద్దేశం ఏంటి, అక్కడ డీల్ జరిగిన మాట వాస్తవమే. ఆ డీల్లో వీళ్ళు చెప్పారు కాబట్టి దాన్నే ఈయన ఆధారంగా చేసుకొని మా మేనల్ని హతమార్చారు అని చెప్పేసి చెప్తున్నాను. సో
ఇప్పుడు ఇది జరిగిన విషయం ఇప్పుడు దాకా కూడా ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలు అది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా లేకపోతే సిడిఆర్ ద్వారా బయటపడిందే తప్ప వీరందరూ వీరిగా చెప్పిన పరిస్థితులు అయితే వచ్చినట్టుగా ఇంతవరకు లేదండి. ఇప్పుడు అది సిట్టు బయట పెడితే వచ్చింది తప్ప వాళ్ళ మేనమామ బయట పెట్టింది కాదు. వాళ్ళ మేనమామ ఈ విషయాన్ని ఎందుకు దాచారు అంటే ఇప్పుడు ఆయన నిర్ధారించుకున్నాడు, వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి కన్ఫర్మ్గా జరిగిపోయినట్లే కదా. ఆ విషయం తొలితే ప్రెస్ మీట్ ముందు బయట పెట్టేస్తుంటే బాగుండేది కదా, పెట్టలా. ఆ తదుపరి ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ, అంబటి రాంబాబు గారు ముందు వైసీపీ నాయకులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఇదంతా జరిగింది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెళ్ళారు. ఆ తర్వాత వీరే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. సో ఇంత జరిగిన తర్వాత ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది అంటే వీళ్ళు సిట్ వాళ్ళు చేసిన దర్యాప్తులు వచ్చింది. వాళ్ళ మేనమామ ఎందుకు చెప్పలేదని మాత్రం మనం మిస్ అయ్యి చెప్పాలి కదా. ఇదిగో వాళ్ళు మిస్ అయ్యి అంటున్నారు అంటే పోయాడు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ తల్లి ఏం చెప్తుంది, నేను అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరుపులు కేకలు వినపడి నా కొడుకు అని చెప్పేసి అంటుంది. ఓకే, అరుపులు కేకలు వినపడి అని ఆమె చెప్పిందంటే ఆ అనుమానాల్లో ఎటువంటి తప్పు లేదు, నా కొడుకు నాకు చూపించండి, కనీసం బూడిదన్నా ఇవ్వండి అని ఆ తల్లి ఎందుకు అడిగింది అని అంటే మేనమామ అక్కడ జరిగిన డీల్ గురించి చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఏ తల్లి అయినా అసలు కొడుకు లేడు అంటేనే ఆ ఊపిరి ఆగిపోయిన పరిస్థితి ఉంటుంది. ఆ కొడుకు ఎట్లాంటి వాడైనా సరే అటువంటి పరిస్థితుల్లో ఈవిడ లేదు కాల్ చేశారా నాకు బూడిదైనా ఇవ్వండి. నేను అప్పుడే షాక్ అయ్యి ఆవిడ మాట నేను ఆవిడ తప్పు పట్టట్లేదండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. వీళ్ళు అంటే వాళ్ళ మేనమామకి తెలిసి కన్వే చేసేసి ఉండాడా, అందు గురించి ఆవిడ అలా మాట్లాడుతుందా. అలా కన్వే చేయలేదనుకోండి, అప్పుడు ఆవిడ ఏమంటుంది, నాకు అవన్నీ తెలియదు, నా కొడుకు నాకు తీసుకొచ్చి పెట్టండి అని చెప్పేసి అంటారు. ఎవరైనా సరే అండర్లైన్ చేసుకోండి, నా కొడుకు నాకు తీసుకొచ్చి పెట్టండి, లేదా కనీసం బాడీ అన్న అప్పచెప్పండి అంటారు. అంతేగాని నాకు బూడిద అప్పచెప్పండి అని చెప్పేసి ఏ తల్లి అడగదు. సో అంటే జరిగింది ఏదో జరిగిపోయిందన్న డీల్లో ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. ఇప్పుడు ఆ మేనమామతో డీల్ సెట్ చేసుకున్నారు, డీల్ ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి ఈ విషయాలన్నీ ఇప్పుడు వాళ్ళు అప్పుడు అలా మాట్లాడారు అంటే దీని కనెక్టివిటీ అదేనేమో అని మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది కదా. ఇవన్నీ నా అనుమానాలే వాస్తవం 100%. అంటే వాళ్ళు జరిగారు అన్నమాట, సిట్టి చెప్పిన మాట వాస్తవం, ఆ డీల్ ప్రయత్నాలు జరిగినాయి అనేది. అయితే వీళ్ళు అందుకు మాట్లాడి ఉంటారేమో బహుశా అని చెప్పేసి అయితే నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నిజంగా అది వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అనేది అయితే మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ తెలిసిన తర్వాతే ఈ నాయకుల దాకా వీళ్ళ దృష్టికి తీసుకువెళ్ళారా, అందు గురించే అంబటి రాంబాబు ఆ రకంగా ఘంటాపథంగా ప్రెస్ మీట్లు పెట్టి లేడు ఇవిగా ఫోటోలు అని చెప్పేసి ఆ తొందరలోనే నవీన్ రెడ్డి ఫోటోలు చూపించాడా. ఇప్పుడు సామాజిక వర్గాన్ని భుజాన్ని వేసుకున్నారు కదా ముందు, మా కాపు సామాజిక వర్గం అది ఇదని. పాపం వాళ్ళు కూడా అరే మనవాళ్ళు వచ్చేసారు మనకు అండగా నిలబడ్డారు అనుకున్నారు. తీరా కట్ చేస్తే సిఐ కూడా కాపు సామాజిక వర్గం అయ్యేసరికి గొంతులో ఎలక్కాయ వెళ్ళినట్టు అయిపోయింది. అరే ఇటు చూసిన మనోడే అటు చూసిన మనోడు అయిపోయాడు కదా, ఇక సామాజిక వర్గంతో వర్కౌట్ అవుతుందని అర్థమైంది. ఇక అప్పుడు ఏం చేశారంటే సిపి రాజశేఖర బాబు మీద పడ్డారు. అయితే అంబటి రాంబాబు ఆ ఫోటోలు చూపించడానికి దీని అందరికి గల కారణం కూడా ఈ భేటీలో భాగం అయ్యి ఉంటుంది. చూడండి, ఈ ఒక్క భేటీ జరిగిన విషయాన్ని బయట పెట్టకపోవడం వలన ఇవాళ ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ డీలు వడ్డేశ్వరంలో ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి విషయం వచ్చింది కాబట్టి వీళ్ళు అప్పుడు ఆ రకంగా మాట్లాడారా, వీళ్ళు ఈ రకంగా మాట్లాడారా. ఎందుకంటే అక్కడ అతను పోయాడు అని చెప్పేసి సిట్ లాకప్ డెత్ జరిగిందని రిమాండ్ రిపోర్ట్ పెట్టిన దాకా ఎవరు గట్టిగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే చెబుతున్నారు గట్టిగా. ఆ కుటుంబ సభ్యులు ఎంత బలంగా చెప్పకపోతే అంబటి రాంబాబు అంత గట్టిగా చెప్తే అతను లేడండి, అతను పోయాడండి, అతను లేపేశారండి అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్తున్నాడు. సో వీటన్నిటి క్రమానికి వీటి కారణానికి బహుశా ఈ వడ్డేశ్వరంలో ఆ భేటీని భాగంగానే జరిగి ఉండొచ్చు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు. థ్యాంక్ యూ.